పరిశుద్ధ వాక్యాన్ని ఎక్కువ తగ్గించమ్మా 3 మాటల్లో చెప్పుకొని ఎందుకంటే 40 నిమిషాలు అన్నారు కాబట్టి ముగించుకుందాం. 1 నన్ను వెంబడించుము. 2 ప్రభు యొక్క జ్ఞానం గురించి. 3 ప్రభువుని గణపరచడం గురించి. ప్రియులారా, మొట్టమొదటి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుని నా నిమిత్తము ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుని. స్తోత్రం. హల్లెలూయా. హమ్మింగ్ వస్తుంది ఇక్కడ కొంచెం సరి హమ్మింగ్ రాదు. సరే కొంచెం హమ్మింగ్ రాకుండా సరే. ప్రియులారా, యేసు ప్రభు వారు పేతురుతో అంటున్నారు ఈ మాట. ఏమంటున్నారంటే ఎవడైనను, అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణము రక్షించుకుని గోరవద్దాన్ని పోగొట్టుకుని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా నేమియగలడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుణ్ణి మనం ఎందుకు వెంబడించాలి? దేవుణ్ణి వెంబడిస్తే వచ్చే ప్రయోజనం ఏంటి? ఉపయోగం ఏంటి? అసలు ఆయన ఎందుకు వెంబడించాలి? వెంబడిస్తే వచ్చే నీ ఉపకారం ఏంటి? అసలు మనందరం కూర్చున్నాం, యేసుప్రభుని వెంబడించండి అమ్మా. యేసుప్రభు అన్నాడు, అయ్యా మా ఫాదర్ గారు చనిపోయారు, మరి నేను వెళ్ళికి వస్తా, ఆ కార్యక్రమం చేసుకొని వస్తానంటే మృతులు పాతి పెడతారు, నీవు నన్ను వెంబడించమన్నాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నాడు. మరి అంటే అసలు ఎందుకు వెంబడించాల్సిన అవసరం వచ్చింది? తన శిష్యులు ఆయన ఎందుకు అవన్నీ, ఇప్పుడు వాళ్ళందరూ చేపలు పట్టే వాళ్ళు కావచ్చు, ట్యాక్స్ కలెక్టర్స్ కావచ్చు, వైద్యులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఆ వృత్తి మొత్తం వదిలిపెట్టేసి ప్రభు వారిని వట్టి చేతులతో వెంబడించారు. ఏమి ఆశించి వెంబడించారు? యోధా ఇస్కరియోతులాగా ధనం వచ్చి నా యొక్క సంచిలో ఉంటుంది, ఎప్పుడు నాకు గలగలలాడితే ₹20 ఉంటాయని చెప్పి ఆశించి వెంబడించారా? లోకా కానీ, మత్తయి కానీ, మార్కు కానీ, యోహాను కానీ, పేతురు కానీ ఎందుకు వెంబడించారు? మనందరూ ఎందుకు వెంబడిస్తున్నాం? కారణం ఏంటంటే ఏం చెప్తే ఏమైందని చెప్పి ఎవరు కూడా తేలిగుట్టిన వాళ్ళలాగా చూస్తున్నాం. నాకు వీళ్ళందరూ ఏం చెప్తే ఏమైతే పరలోక రాజ్యంలో రక్షణ మార్గంలో పయనించడం కోసం, పరలోక రాజ్యంలో చేర్చబడటం కోసం. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉండే చోట మనం ఉండడం కోసం. ఇందాక పిల్లలు పాడబడారు. ఏం పాడారంటే, పాటలో చిన్న అర్థం చెప్తాను, వాక్యాలకు వెళ్ళిపోతాను. కానీ నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. ఇప్పుడు ఈ భక్తుడి పాట రాసి పరలోక రాజ్యంలో యేసు ప్రభు వారు లేకపోతే అక్కడ నేను ఉన్నాను అంటున్నాడు. మరి ఎక్కడుంటాడు ఆయన? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నువ్వు లేని లోకాన
నేను ఉండలేనయ్యా. అంటే పరలోక రాజ్యం నువ్వు లేకపోతే అక్కడ నేను ఉండలేను. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. అంటే యేసుప్రభు వారు భూలోకంలో ఉన్నానుకోండి, నాకు పరలోకం వద్దు, ఇక్కడే వచ్చి ఉంటాను నేను. ఒకవేళ పరలోకంలో ఉంటే ఆడకపోయి ఉంటా. అంటే ఇప్పుడు నీకు ఎవరు కావాలి? ఇప్పుడు నీకు యేసయ్య కావాలి. స్తోత్రం హల్లెలూయా. యేసయ్య కావాలి. అందుకని యేసుప్రభు వారిని వెంబడించాలి. ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవాలి. మరి అపోస్తలుడు పౌలు వారు అంటారు, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, 1 కొరింథీ 10:4 అంటారు అపోస్తలుడు పౌలు వారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తు. స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎవరు కావాలంటే క్రీస్తు కావాలి. క్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యం ఉంటే పరలోక రాజ్యంలో ఉండటం కోసం సిద్ధపడు, భూలోకంలో ఉంటే భూలోకంలో ఉండటం కోసం సిద్ధపడు. ఆ మాట అన్న తర్వాత అంటాడు మళ్ళీ, పరలోక రాజ్యం అనేది ఎక్కడో లేదు, మన మధ్యలోనే ఉన్నదని చెప్పి అన్నాడు. మన మధ్యలోనే ఉన్నదని చెప్పాను. మన మధ్యలో పరలోక రాజ్యం అంటే ఏంటి అసలు? మన మధ్యలో పరలోక రాజ్యం అంటే ఏంటి? ఇప్పుడు మనందరం పాపులమి, పాపం వల్ల వచ్చే జీతం మరణము. మనందరం పాపము చేత పుట్టి పాపము చేత మరణించేవారు. అయితే యేసు క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడి పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. మరి ఇక్కడ భూమి మీద పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? పరలోక రాజ్యం అంటే అక్కడ గృహాలు నిర్మించబడతాయి, దేవదూతలు ఉంటారు, జీవజాప నది ఒడ్డున వృక్షాలు ఉంటాయి, అక్కడ కోసుకొని తింటూ ఉంటారు. మీ గృహాలు నిర్మించబడి మీ పేర్లు రాయబడి అక్కడ శిలాపలకలు వేయబడి ఉంటాయి. అవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. మరి భూమి మీద పరలోక రాజ్యం ఎలా ఉంటుంది చెప్పండి? అనుదిన ఆహారము, వస్త్రములు, మంచి నిద్ర, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, నీ నోటికి సరసోక్తులను బూతులను మరి చెడ్డపు మాటలను రాకుండా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంతో సమాధానంతో ఏ కుటుంబం అయితే ఉంటారో ఆ కుటుంబం అనేది పరలోక రాజ్యం. స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు తాగి వచ్చి పాపం భార్య పిల్లలు కూర్చొని భోజనం చేస్తుంటే వచ్చి ఎగురుతాను అనుకోండి, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఉండదు. సమాధానం ఉండదు. ఇక యాకరి పీకరే, గొడవే. అందుకే ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యం మీ మధ్యలో ఉందంటే శాంతి, సమాధానము, నెమ్మది, కృప, ఐశ్వర్యము, అభివృద్ధి, రక్షణ. యేసుప్రభుని వెంబడించుకుంటూ నిత్యం ఆయన యొక్క శిలువనెత్తుకొని ఏమన్నాడు అక్కడ ఆ మాటలో? ఎవడైనను నన్ను వెంబడించగలిగిన వల్ల తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. అంటే యేసుప్రభు వారి యొక్క ఉపేక్షించడం అంటే దాన్ని భరించటం. అంటే యేసుప్రభు వారి శిలువ మీద వేయబడి, మేకులతో కొట్టబడి, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబడి, డొక్కలో బల్యం పొడవబడి, తలపై కిరీటం పెట్టబడి, ముల కిరీటము, ముఖాన విమ్మి వేయబడి, పిడిగుద్దులు తిని, మరి ఆయన ఎంతో శ్రమలను ఓర్చి శిలువ శిక్షను అనుభవించాడు. కానీ ఈ లోకంలో నుండి ప్రతిరోజు కూడా శిలువ శిక్ష అనుభవించే వాళ్ళు ఉన్నారండి. ఏంటి అయ్యగారు ఎట్లా చెబుతున్నారంటారా? మీ ఇంట్లో రోజు తాగొచ్చి కొడుతుంటే శిలువ శిక్ష కాదా అది? ఆయన అంటే శరీరపరంగా శిక్ష అనుభవించి రక్తాన్ని చిందించి వలించి కొనుక్కున్నాడు. కానీ నీకు ఈ నోట్లోంచి వచ్చే బూతులు కానీ, సరసపు మాటలు కానీ, అబద్ధాలు కానీ, మోసాలు కానీ, త్రాగొచ్చి భార్య పిల్లలను కొట్టడం కానీ, వేష సాంగత్యం కానీ, వ్యభిచారం కానీ, ఇవన్నీ కూడా ఏమంటారు? శ్రమలు. ఆయనేమో ఒక రకమైన శ్రమ వస్తే నువ్వు ఇంకో రకమైన శ్రమ వస్తున్నావు. అక్కడ నీ శ్రమలు నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి ప్రభువు మాట్లాడుతున్నాడు ఇర్మియా భక్తుడితోటి. 2వ అధ్యాయం 2వ వచనం తీయండి. ఇర్మియా 2:2. స్తోత్రం హల్లెలూయా. చదవండి. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో
నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. స్తోత్రం హల్లెలూయా. విత్తనం ఏమంటున్నాడు? ఏ విత్తనం అది? వాక్యం అని విత్తనం. స్తోత్రం హల్లెలూయా. నీ యవ్వన కాలంలోనే ప్రభు కాడి మోయాలి. నీ యవ్వన కాలంలో ప్రభు కాడి మోసి ప్రభు యొక్క వాక్యం అని విత్తనాన్ని వేసి ఆత్మను సంపాదించి ప్రభుకి అప్పగించాలి. అంటే నీ సాక్ష్యం ద్వారా ప్రజల్ని మార్చాలి. ఆ ఊరు ఉంది, ఆ ఊరు మొత్తం కూడా హిందూ ఊరు. పక్కా వ్యభిచారులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, మరి పెద్ద భయంకరమైన పాపాలతో జీవిస్తున్న ఊరు అది. ఆ ఊరిలో ఒక పాస్టర్ గారు పోయిందంట వాక్యం చెబుదామని చెప్పి. పోతే ఇది మా ఊరు, మీరు రావడానికి వీలని చెప్పి ఊరు బయటనే అడ్డగించి బయటికి పంపించారంట. ఏసన్న గారు ఆ ఊరు వెళ్తే, నువ్వు మా ఊరు రావడానికి వీలేదు, మా ఊళ్ళో క్రైస్తవులు ఎవరు లేరు, అసలు రావడానికి వీలేదని చెప్పి అందరూ కూడా ఆయన్ని వెనక్కి పంపించేశారంట. సరేలేయ్యా, లేనప్పుడు నేను చేంజ్ చేశారు, మళ్ళీ మీరు వేసే రాళ్ళ దెబ్బలు నేనాడు తిని చెప్పి వెనక్కి వచ్చిందంట. ఒక 25 సంవత్సరాల తర్వాత ఒక ముసలాయన వచ్చి, పంచకట్టాయన వచ్చి ఏసన్న గారితో అంటున్నట్టు, అయ్యగారు మీరు మా ఊరు వాక్యం చెప్పడానికి రావాలి అయ్యగారు అన్నట్టు. ఏ ఊరు అన్నట్టు. అది మీరు ఒకసారి 25 సంవత్సరాల క్రితం వచ్చి తిరిగి వచ్చారు కదా, ఆ ఊరు అయ్యగారు. ఆ ఊరి పేరు చెప్పలేదు, ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఆ ఊరు అన్నారంట. అంటే మీ ఊరు నేను రానుకో అన్నంట. అదేంటి అయ్యగారు అట్లా అంటే, అప్పుడు నన్ను రాకుండా ఊరు బయటనే మీరు నిలవేసి పంపించారు, ఇప్పుడు వచ్చి నువ్వు రమ్మన్నవా, తగుదనమ్మా అని అన్నారంట. కాదయ్య గారు, మేమందరం మారినాం అయ్యగారు, 75% ఊరు మొత్తం మారింది అయ్యగారు అని చెప్పిన. ఎలా మారారు అయ్యా? మారామండి. ఎలా మారారు? పాస్టర్ వచ్చాడా, చర్చి కట్టారా? లేదు, మారారు. ఎలా మారారు? చూసి మారినవండి అన్నాం. చెప్పలు కొట్టిన వస్తారు గట్టిగా. ఎలా మారారంట? వాళ్ళు చూసి మారారంట. ఆ ఊరికి ఒక టీచర్ వచ్చిందంట, ట్రాన్స్ఫర్ అయ్యి. ఫస్ట్లో ఆయన అక్కడే వచ్చి పాఠాలు చెప్తూ పోతూ ఉందంట. పోతూ ఉంటే ఇక కొంచెం ఇబ్బందిగా ఉందనిపించి భార్య పిల్లలను కూడా తీసుకుని వచ్చిందంట. కుమారుడు, చిన్న పిల్లవాడు, 3 సంవత్సరాల పిల్లవాడు, భార్యను తీసుకుని వచ్చి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో ఉండి స్కూల్కి వెళ్తున్నాడు. వాళ్ళు 6 గాడంతో ఇల్లు తలుపులు వేసుకొని 3 పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ఏడ్చుకుంటూ కూలిపోతూ ప్రార్థన చేస్తారంట ఆ ఊరి కోసం. స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఊరోళ్ళు మొత్తం కూడా ఆ యొక్క ప్రార్థన అలకిద్దామని చెప్పి కిటికీలు తెసి తెంగు చూస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మన ఊర్లో క్రైస్తవులు లేకపోతే వీళ్ళు వచ్చి మన ఊరు వచ్చి క్రైస్తవత్వాన్ని తీసుకొచ్చి పెట్టారు ఏంటని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఆ ఇంటి చుట్టూ గుమిగూడారంట. సరేలే, మరి ఇంటి పక్క పెద్ద ఆయన ఒక ఆయన రోజు చూసి, మరి వీళ్ళ ఇంట్లో ఎటువంటి గొడవ కానీ, అల్లరి కానీ, మోసపు మాటలు కానీ, దొంగ మాటలు కానీ, వ్యభిచారపు మాటలు కానీ, తప్పుడు మాటలు కానీ, తాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, అల్లరి చిల్లరలు కానీ ఎవరు లేరురా, భలే ఉంది ఇల్లు అని చెప్పి ఆ ముసలాన్ని కన్నుపడ్డది. కన్నుబడి ఒక 6 రోజులు అబ్జర్వేషన్ చేసింది. వాళ్ళు చేసినట్టే అంతకుముందు ఈ ముసలోడు దాగేవాడంట, పిల్లగాళ్ళు దాగి వచ్చేవాళ్ళంట, పిల్లం కటికి బూతులు ఆడేదంట. ఈ ముసలోడు ఏం చేసిన, అమ్మాయి నా మాట వింటారా అన్నాడు. ఏంటయ్యా అంటే, ఆ కుటుంబం చూడండి, 1 నెల అయింది మన ఊరు వచ్చి, కనీసం గిల్లు లేదు, గల్లు లేదు, చక్కగా వాళ్ళ అన్న వాళ్ళు అడుకుంటున్నారు, తింటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, పడుకుంటున్నారు, లేకుంటున్నారు, మళ్ళీ తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటున్నారు, ఆయన స్కూల్కి వెళ్తుంటే వస్తుండ్రు, చాలా చక్కగా ఉందమ్మా పల్లవ రాజ్యంలాగా ఆ కుటుంబం చూడముచ్చటగా అని చెప్పిందట. మరి ఏం చేద్దాం అంటే, మనం కూడా ఆ పనే చేద్దాం అని చెప్పన్నట్టు. ఏ పని? ప్రార్థన. ఇక ఆ ముసలి వాళ్ళందరినీ కూర్చోబెట్టి సాయంత్రం 6 కాడుతుంటే ఆ కొడుకుని కోడల్ని వారిని కూర్చోబెట్టి ఏదో వచ్చేదానికి ప్రార్థన లిక్కి కొడలు అనుకుంటూ చేస్తున్నట్టున్నారా? ఏమన్నారంట వాళ్ళు? వచ్చేదానికి ప్రార్థన ఏమన్నారు? లిక్కి కొడవలే. వచ్చేదానికి ప్రార్థన లిక్కి కొడవలే అనుకుంటే కూర్చున్నారంట. మరి ఏం వచ్చు వాళ్ళకి? యేసుప్రభు అంటే వచ్చా, స్తోత్రం అంటే వచ్చా, హల్లెలూయా అంటే వచ్చా, ఆమేన్ అంటే వచ్చా, ఏదో మొత్తానికి మా తెలియని దేవుడా, వాళ్ళ దేవుడా, వాళ్ళు ప్రార్థన చేసే దేవుడా, ఓ తెలియని దేవుడా నాయన, మా లిక్క మా కొడవలు అనుకుంటున్నాను కూర్చొని అనుకుంటా ఉంటే, సరేలే అని చెప్పి వాళ్ళు ఇక అందరూ కూర్చొని వాళ్ళు మోకాళ్ళు వేసారంట. ముసవాడు 2 రోజులు చూసినట్టు పోయి తొంగి చెప్తే మోకాళ్ళు వేసి ఉన్నారంట. వీళ్ళకి వంగి సత్యేగా అలవాటు ఉంటేగా మోకాళ్ళు వేస్తే అటు పడుతుందంట, వాళ్ళు ఇటు పడుతుందంట, సరిగిపో అన్నారంట. సరే, అరే వాళ్ళు చూడ చిన్న 3 సంవత్సరాలు వాడు ఏడుతుండ్రా, ఏడిసి మోకాళ్ళు వేస్తుండ్రా, వాడు అంటుంటారు లోపల ఏందో ఆమె అంటుంటారు ఏందో అని చెప్పా. అంటే ఆమె కదా, ఆమె
ఇక అట్లా ఆ ముసలివాడు వాళ్ళందరూ కంట్రోల్ చేసి ప్రార్థన చేసుకుంటా ఆ మోకాల మీద ఉంచడం అలవాటు చేశాడు. చిన్నగా మోకాల ప్రార్థన అలవాటు అయింది. ఇక 2-3 రోజు పోయి ఏం ప్రార్థన చేస్తున్నారని చెవి పెట్టిందంట. యేసయ్యా యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా యేసయ్యా స్తుతి. ఈ 3 మాటలంట. చెప్పండి ఆ మాటలు 3 మాటలు ఏంటో. యేసయ్యా యేసయ్యా స్తుతి స్తోత్రం. చెప్పయ్యా సీనయ్య యేసయ్యా యేసయ్యా స్తుతి స్తోత్రం. చెప్పయ్యా సీనయ్య యేసయ్యా యేసయ్యా స్తుతి స్తోత్రం. ఈ 3 మాటలు అన్నాడు ముసలోడు. ఈయన వచ్చి మోకాలు వేసి అందరూ వాళ్ళందరితో అనిపిస్తుంది. వాళ్ళందరితో అనిపిస్తుంది. ఇక ఇంట్లో తాగుబోతులు మారారు. యేసయ్య ఆత్మ వచ్చి తాకింది వాళ్ళు. కొడుకులు తాగట్లేదు, ముసలోడు తాగట్లేదు. ఇటు చుట్టూ అంతమంది గట్టిగా వేసేవాడంట. చుట్టూ ఆపేసిండు. చక్కగా ఇల్లు చక్కగా మరి పర్లోక రాజ్యంలాగా ఉండి చక్కగా అన్నం వండుకుంటున్నారు, తింటున్నారు, తెల్లకాయ పడుకున్నారు, తెల్లదాలు చేస్తున్నారు. వాళ్ళతో పడి మళ్ళీ పోటీ పడి ప్రార్థన చేస్తున్నారు. పోటీ పడి ప్రార్థన చేస్తున్నారు. ఊరు మొత్తం కూడా 150 ఇల్లు ఉంటాయంట. ఇక ఒకడిని చూసి ఒకడు వాడింటికి గిల్లు రోజు తాగే సాయంత్రం 6 అయితే ఎం కొట్టుకునే వాళ్ళు, కనుక్కునే వాళ్ళు, బూతులు ఆడుకునే వాళ్ళు, అసలు గిల్లు అని చెప్పి ఇంకొకరికి అనుమానం వచ్చి వాడు ఫాలో అవుతుందంట. అట్ట 20 కుటుంబాలు ఫాలో అవుతుంటే సర్పంచ్కి అనుమానం వచ్చింది. ఏంది మా ఊర్లో 6 పంచాయతీ నాకు రావట్లేదు, పంచాయతీ రావట్లేదు తప్ప వాడికి బాధ అయింది. బాధ అయ్యి అసలు ఏం జరిగిందని చెప్పి ఈయన కూడా పోయి ఆ మాస్టర్ ఇంట్లో తెంగి చూసాడంట. ఎవరు? సర్పంచ్. తెంగి చూసేసరికి ఆ మాస్టర్ ప్రార్థన చేస్తున్నాడు, చిన్నపిల్లడు భార్య ప్రార్థన చేస్తుంది, ఈ పక్క ముసడు బుర్రమేశ్వర ముసలోడు ప్రార్థన చేస్తుండు, ఆ పక్క ఇంటి ప్రార్థన చేస్తాడు. ఏంద్ర వీళ్ళకి ఏమైందిరా, ఇదేంది చేస్తున్నారు, ఏందో ఇది మంత్రాలు చదువుతున్నారు, ఇది కూర్చొని అని చెప్పి ఆయనకు కూడా సర్పంచ్కి అనుమానం వచ్చి వాళ్ళ ఇంటికి పోయి, అబ్బాయి ఊరు మొత్తం ఏదో చేస్తున్నారా, మంత్రాలు చదువుతున్నారు, మనం కూడా చదవకపోతే మరి ఏమైనా రోగాలు వస్తాయేమో, వాళ్ళకి రోగాలు రావట్లేదు, జ్వరాలు రావట్లేదు, ఏం రావట్లేదు, మనకు అన్ని డబ్బులు మొత్తం హాస్పిటల్కే పోతున్నారా, మనకు మొత్తం డబ్బులు మొత్తం హాస్పిటల్కి పోతున్నారా, వాళ్ళు చదివే మంత్రాలు మనం కూడా చదవాలరా, ఆగండి అని చెప్పి పిల్లల్ని మొత్తం కూర్చోబెట్టి ఏదో ఆ లిక్కి కూడా అని చెప్పి కూర్చోంటారు. ఈ రోజు ఇక అంటూ ఉంటే ఇక ఈ లోపల 2వ రోజు ఏంది మనం ఏందో చేసిన రాత్రి మంత్రాల్లాగా లేవే అని చెప్పి మళ్ళీ ఈ సర్పంచ్ కర్మాన్ని వచ్చి మళ్ళీ చెవి పెట్టినాడు. యేసయ్యా స్తుతి స్తోత్రం, యేసయ్యా స్తుతి స్తోత్రం అనాలి. ఈ మంత్రాలు వస్తే మనకు రోగం రాదు, జబ్బు రాదు, ఏం రాదు అనమాట. వాగ్బోతులు మారుతారనమాట, వ్యభిచారం చేసే వాళ్ళు మారుతారనమాట, దొంగ చూపులు చేసే వాళ్ళు మారుతారనమాట, అబద్ధాలు మారుతారనమాట అని చెప్పి ముసలికి అనుమానం వచ్చి, సర్పంచ్కి అనుమానం వచ్చి ఆ 3 మాటని ఈయన కూడా పోయి అందరిని కూర్చోబెట్టి యేసయ్యా స్తుతి స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా స్తుతి స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా స్తుతి స్తోత్రం హల్లెలూయా. అందరే నోట మాటలేమేమో నాలుగు లేవు. యేసయ్యా స్తుతి స్తోత్రం హల్లెలూయా. గట్టిగా యేసయ్యా స్తుతి స్తోత్రం హల్లెలూయా, యేసయ్యా స్తుతి స్తోత్రం హల్లెలూయా. అసలు వాళ్ళకి వినపడాలి. యేసయ్యా స్తుతి స్తోత్రం హల్లెలూయా రావాలి. వాయిస్ అట్లా కొంచెం వేసుకొని రాలేదేమో లోపల. నా టీ తాగారు, నేను తాగాల టీ, మీరు తాగారు టీ, పని చేయట్లేదు, ఏమన్నా వస్తే యేసయ్యా స్తుతి స్తోత్రం హల్లెలూయా. వెరీ గుడ్. ఇట్లా సర్పంచ్ కూడా వాళ్ళ పిల్లలతో అనిపిస్తుంటే కాస్త ఆ ఇంట్లో కూడా సర్పంచ్ తాగేవాడంట, పిల్లలు తాగేవాళ్ళంట, భార్య అయితే చెడుపుతులు తిట్టేదంట, అవి మొత్తం అయిపోయినంట. యేసు రక్తం ప్రతి పాపమును కడిగివేస్తుంది. స్తోత్రం హల్లెలూయా. ఆ మాట ద్వారా ఊరు మొత్తం కూడా 75% మొత్తం ఇక సాయంత్రం అయితే 6 అయితే తలుపులు వేసుకోవడం ఇదే పని అంట. ఏం పని? యేసయ్యా స్తుతి స్తోత్రం హల్లెలూయా. తెల్లవారుజామున అంటే యేసయ్యా స్తుతి స్తోత్రం హల్లెలూయా. ఈ సర్పంచ్కి ఇక ఒక యేసన్న గారు అని ఆయన వచ్చినప్పుడు మన ఊరు గుంటూరు నుంచి ఆయన వస్తే మనం రాకుండా పంపించినవరా, ఆయన తెచ్చి ఒకసారి మనం కూటమి పెట్టుకుందండి, మాస్టర్తో మాట్లాడదని చెప్పి అందరు కలిసి మాస్టర్ గారికి వచ్చారంట. మాస్టరు మరి మా ఊరికి ఒక ఆయన అప్పుడు ఒక ఆయన వచ్చిందండి, యేసన్న గారు అని ఆయన, నేను ఎలాగొచ్చిన ఆయన్ని మరి ఆయన తీసుకొచ్చి కూటమి పెట్టుకోవచ్చంటగా మరి మైకులు పాడు పెట్టి పక్కన ఊరిలో పెట్టుకుని మీరు చూస్తాం, స్టేజ్ కట్టుకున్నారు, మైకులు పెట్టారు, పట్టలు వేశారు, ఒక పక్క భోజనాలు ఊరుతున్నాయి, అసలు పెద్ద సందర్భంగా ఉందండి అక్కడ, నేను చూసి వచ్చాను, మనలో కూడా ఆ పని చేద్దాం అంటున్నట. ఏ పని? సువార్త కూటం. స్తోత్రం హల్లెలూయా. సువార్త కూటం. సువార్త కూటం పెట్టుకుందని చెప్పి అందరూ కలిసి మాట్లాడుకున్నారంట. మాట్లాడగానే నాదే 500, నాదే ఇట్లా మొత్తం ఒక 50,000 పోగు చేశారు. 50,000 పోగు చేసి స్టేజ్ కట్టించేసి మైలు పెట్టించేసి పట్టలేసి వంట తయారు చేసుకుంటా కారు వేసుకొని దగ్గరికి వచ్చి మా ఊరు నువ్వు రావాలని చెప్పి ముసలో పెట్టిపోతున్నాను. ఈ స్టోరీ మొత్తం విన్న యేసన్న గారిగా వస్తాపాయి అని చెప్పి అంటే కవర్లో పెట్టి ముందు 20,000 రూపాయలు ఇచ్చిపోయినట్టు. స్తోత్రం హల్లెలూయా. ఛార్జీలు కట్టుకుని రాయించి ఇక ఆ రోజు వచ్చిండు, వాక్యం చెప్పిండు, ఊరు మొత్తం విన్నారు, ఆయన పాడే పాటలు ఆలకించారు, చక్కగా ఆయన్ని మరి యేసు ప్రభు నామములో స్తుతించడం కోసం అందరూ సిద్ధపడ్డారు. సిద్ధపడి దేవుణ్ణి ఆరాధించారు. ఇక ఆరాధించిన తర్వాత
ఊరు మొత్తం కూడా మాట్లాడడానికి సిద్ధపడతా ఉంది. మాయారు ఆ ఊరిలో చర్చి కట్టాలని ఆలోచన కూడా వచ్చింది. చర్చి కట్టారు, ఊరు మొత్తం చర్చి పోతుంది. స్తోత్రం హల్లెలూయా. కొల్ల మాత్రం రాహిస్తే చర్చిలాగా. ఇంకా ఆ ఊరిలో గొప్ప కార్యాలు జరుగుతున్నాడు, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయంట. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి ప్రేమించువాడవు. ఏదైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతో తెచ్చుకుందు. ఏదైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతో తెచ్చుకుందు. ఏదైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, నీ నామముతో మహిమంతో తెచ్చుకుందుము.
శత్రువుకు సాక్షి మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలు అపవాది తలచిన తీరులన్నీ నేనైపోవును మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలు అపవాది తలచిన తీరులన్నీ నేనైపోవును ముసలోడు ఆ ఊరు ఈశ్వరనగర్ వచ్చిన తర్వాత ఊరు మొత్తం పోయి చర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. బ్రహ్మాండం ₹1,00,00,000 చర్చి కట్టారంట. కట్టి మళ్ళీ ఈశ్వర గారిని పిలిపించి ఇబ్బంది కట్ చేపిస్తే అక్కడ పాస్టర్ని ఎవరిని పెట్టాలి, పాస్టర్ని ఎవరిని పెట్టాలి. ఇక ఈ మాస్టర్నే అయ్యా మాస్టర్ అండి మీరే పాస్టర్ కావాలండి, మీ వల్లే మా ఊరంతా మారిందండి అని చెప్పి బతిలాడుతున్నారంట. అయ్యా నాకు ఇంకా చాలా సర్వీస్ ఉంది, నేను పాస్టర్గా ఉంటే ఎట్లా అని చెప్పంటే, కాదయ్యా మీరుంటేనే మా ఊరు బాగుపడుతుందని చెప్పంటే ఆ మాస్టర్ అప్పుడు ఒప్పుకొని ఆ చర్చి పాస్టర్గా మారి ఉద్యోగులకు రాజీనామా చేసి సవడుగా మారిపోయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్ప ఉద్యోగమైన పర్సన్గా తయారైపోయి సేవ చేస్తారు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరు, కథ మొత్తాన్ని మార్చదు. మరి ఒరే త్రాగిపోతున్న తమ్ముళ్ళారా, అన్నలారా, చెడుచుకులు చూసే చెల్లెళ్ళారా, అక్కలారా, మారనమ్మ యేసుప్రభు మారి రక్షణ మార్గం రండి, పల్లవరాజ్యాన్ని చేర్చుకోండి అని చెప్పి అంటుంటే మాకెందుకు లేదు, మాకెందుకు ఈ ప్రార్థనలు ఉపవాసాలు ఏంది, ఆలెట్స్లు ఏంది, 7 రోజులు ఏంది, 40 రోజులు ఏంది, ఈ ప్రార్థనలు ఏంది, ఈ పత్తికట్టలు అని చెప్పి అనుకుంటున్నావా? జాగ్రత్త. ఏ సమయాన్ని ఏం సంభవించిందో కూడా తెలియదు. ఎవరిని మింగుతున్నా అని చెప్పి అపవాది గర్జించు సింహం వలె మాట వేసి ఉంది. కాబట్టి ప్రభువు యొక్క చిత్తాన్ని తెలుసుకొని త్రాగి 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 తిరిగి 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 శరీరాన్ని పాడు చేసుకొని కొంపలు మొత్తం కూడా నాశనం చేసుకొని చనిపోతున్నాడు. అన్న ఆయన ఏమైందా ఏమైందా పోయింది, ఆయన పోయింది లేడు లేడు పోయింది. త్రాగి 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 శరీరాన్ని పాడు చేసుకొని కుటుంబాలని ఆగం చేసుకొని ప్రభువుని వెంబడించకుండా ఆగమైపోతున్నారు. ఏమైపోతున్నారు? ఆగమైపోతున్నారు.
మరి ప్రభు యొక్క జ్ఞానం తెలుసుకోవాలంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం తీయండి. 148 పేజ్. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం తీయండి. నీ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి అదే నీకు జ్ఞానము. స్తోత్రం, హల్లెలూయా. నీ కట్టడలన్నిటినీ ఏమన్నాడంటే, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అది మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఊరికి ఎవరి వల్ల జ్ఞానం వచ్చింది? యేసయ్య వల్ల వచ్చింది. యేసయ్యను వాళ్ళు సొంత రక్షకుడిగా అంగీకరించడం వల్ల వచ్చింది. కాబట్టి చూసి ఈ కట్టడలన్నింటిని అనుసరించి, ఏ కట్టడలండి? ఇందువల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో దేవుని స్తుతించి. వ్యభిచారం చేయమాకు, దొంగతనం చేయమాకు, అబద్ధాలు ఆడబాకు, మోసాలు, ఆకాశం మీద కానీ, భూమిపైన కానీ, భూమి కిందే కానీ, నీటి కింద కానీ ఏ రూపమైన చేసుకొని పూజింపబాకు. మొన్న మధ్య నేను యూట్యూబ్లో చూస్తున్నా, ఒక పాస్టర్ చెప్తుంటూ, అరే వినాయక చవితికి మన సందా ఇవ్వచ్చు అంటుంటాం. మన వినాయక చవితికి సందా ఇటు మనకు కోటాలు పెట్టినని చెప్పి 100 తెస్తారు వాళ్ళు. అదే దానికంటే 20,000 తీసేస్తారు, పీకి 10,000 తీసి 20,000 తీసి 50,000 తీసేస్తారు. లక్షలు ఇవ్వచ్చు అని చెప్పి. ఎందుకు ఇవ్వాలంటే భోజనాలు పెడతారుగా, ఆ భోజనాల్లో మనం కూడా పాల్పంచుకోవచ్చు అంట. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నీటి అందే కానీ ఏ రూపమైన ఏ ప్రతిమలను చేసుకొని పూజింపు, వాటిని పూజింపు వారు వాటి వంటి వారై ఉన్నారు. దేవరా, ప్రభు యొక్క జ్ఞానం తెలుసుకోవాలి. మొదటి రాజులు 10వ అధ్యాయం 23వ వచనం, 290వ పేజీ. మొదటి రాజులు 10వ అధ్యాయము 23వ వచనం. ఈ ప్రకారము రాజైన సొలొమోను భూపతులందరూ ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరూ అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడిచ్చిన జ్ఞాన వాక్యం వినుటకై లోకులందరూ అతని చూడగోరి. స్తోత్రం, హల్లెలూయా. నోట్లోంచి ఏం మాట్లాడుతాయో వినటం కోసం షేబా దేశపురాన్ని బయలుదేరి వచ్చింది. షేబా దేశం నుంచి, ఇరాన్ ఇరాక్ దేశాల నుంచి బయలుదేరి వచ్చింది ఆమె. రావడమే, రాజుగారు నేను గులాబీ పువ్వులు తీసుకొచ్చానండి 2, వీటిలో ఈ నకిలీది ఏది అసలు ఏది చెప్పయ్యా అని చెప్పి నాకు తెలియట్లే అని చెప్పి పెట్టిందంట. అక్కడ ఆయన అన్నంట, రేపు అమ్మ చెబుతానంట. ఇప్పుడు దాంట్లో ట్విస్ట్ ఉంటుంది, ఇది కిట్టుకుంటుంది. సరేలే రాజుగారు అని చెప్పి ఇచ్చిపోయిందంట. గదిలో పెట్టిందంట. గదిలో పెట్టి ఏం చేసిండు? తేనెటీగలను వదిలిండు. తేనెటీగల్ని ఆ తేనెటీగలు ఏం చేసిందంటే అసలైన గులాబీ పువ్వు మీద పోయి వాళ్ళని, నకిలీ దాని మీద వాళ్ళని వెంటనే దానికి దారం కట్టుకున్నాడు. అక్కడ మర్చిపోతాను అని చెప్పి పొద్దున్నే అమ్మగారు వచ్చింది, ముందు పెట్టిండు. రాజుగారు ఏది అసలే ఏది నకిలీ చెప్పంటుందంట. ఇదిగో మా అసలు దాన్ని తీసి చూపించిందంట. స్తోత్రం, హల్లెలూయా. అది ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం, దైవ జ్ఞానం. ఆశ్చర్యపోయిందంట. మళ్ళీ అన్నదంట, అయ్యా నువ్వు మహాజ్ఞానం అంట, ఇంకో కుండ తెచ్చాను, ఈ కుండ మూత కొద్దిగా ఉంది, ఈ కుండలో నాకు గుమ్మడికాయ పెట్టి మంచి పంటుందంట. ఏమ్మా విశ్వాసంగా కుండలో గుమ్మడికాయ పట్టుద్దమ్మా? పట్టదు. ఆయన అన్నంట, వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో రాయిస్తానమాట. ఆయన తక్కువ కదా మరి, వచ్చే సంవత్సరం ఇదే రోజులు రాయిస్తానండి. ఈ రోజులో ఆ గుమ్మడి పాలు వేసిండు, పెంచిండు, కింద పడ్డది, కిందకాడ పోయి కుండను పెట్టిండు, మూట కట్టిండు, గుడ్డ పెట్టి ఆ కొండలో ఆ గుమ్మడికాయ ఎంత లాగి కూర్చుంది, కట్ చేసి అది పెట్టి వచ్చిండు. ఎవగారు వచ్చింది, వచ్చేసరికి కొండలో గుమ్మడికాయ పెట్టించు. స్తోత్రం, హల్లెలూయా. దైవ జ్ఞానం.
పనికిమాలి ఇద్దరు 2 పిల్లలు కానీ తగాదు ఆడుకొని ఒక పనికిమాలి ఏం చేసిందంటే దాని పిల్ల మీద అదే వాటర్లో పెడితే దాని పిల్లగాడు చనిపోయింది. ఆ పక్కన పనికిమాలి నిద్రపోతుంది. ఆ పిల్ల ఇట్టేసుకుంది, ఈ పిల్ల అట్టేసింది. వేసేసరికి ఇక పొద్దున్న లేసరికి ఆ అమ్మాయి పిల్లగాడు చనిపోయినాడు, ఈ అమ్మాయి పిల్లగాడు బ్రతికున్నాడు. ఈ రొమ్ము పట్టట్లా. అసలు తల్లి అయితే పట్టడానికి మొహం చూస్తున్నా ఇట్ట అంటున్నాడు, మొహం చూస్తున్నా ఇట్ట అంటాడు. ఆ అమ్మాయి నా కొడుకుని తీసుకుని ఏంది పనికి మళ్ళిందన్నా అన్నాడు. నా కొడుకు అయితే వలేదని నువ్వు అని చెప్పి ఈ అమ్మాయి అంటది. వాడే చచ్చిపోయి కూర్చుండు. ఏం కొడుకు ఎట్ట చచ్చిపోయాడు? అమ్మాయి చేసిన తర్వాత ఉందిగా అట్ట పడింది, దెబ్బకి అణిగిపోయాడు అప్పచ్చలాగా. సరే రావులని చెప్పిగా సొలొమోను మహారాజు దగ్గరికి వచ్చారు. రాజా మళ్ళీ ఈ పనికి మారింది ఏది పిల్లగాళ్ళు కాజేసింది అంటది. నా కొడుకుని ఏమంటుందా పనికి మారింది అంటది. నీ కొడుకుని ఏమంటవేంది అయ్యా? ఏం లేదు రాజా, ఒకసారి ఇద్దరం కన్నామయ్యా, ఇద్దరం పనికి మాలను అయ్యా, ఇద్దరం కొమ్మలం దిగినవయ్యా, ఇద్దరు కొంపలాచినవయ్యా, ఎట్ట కొట్టు మాకు కడుపులో అయ్యా, పిల్లగాళ్ళం కన్నావయ్యా. అంతే పనికిమాలను ఏం చేస్తాడు? నాబాలు ఎవరండి? పనికిమాలోడు, దుర్మార్గుడు, మోటువాడు. నాబాల క్యారెక్టర్ ఇవన్నీ నాబాల క్యారెక్టర్లో. ఇక ఈ పనికిమాలి వచ్చి వచ్చేసరికి రాజుగారు అనగా అమ్మాయి మీరే చేర్చుకుని కాసేపు అన్నంట. అసలు ఈ నకిలీ అసలు ఒప్పుకోవట్లా. నా పిల్లగాడు వచ్చి ఏడుతుందంట, నటి పొంగి ఏడుతుందంట, ఇంటికి ఎగరేసుకుంటుందంట. ఆ అమ్మాయి ఏమో మాట్లాడలే. రాజు అన్నంట, అమ్మాయి చచ్చిపోయిన పిల్లలు నాకు బతుకోబెట్టండి, బతుకున్న పిల్లలు నాకు ఏమని చెప్పిందంట. ఒక పెద్ద పల్లెని తెప్పించాడు. పల్లెలో పిల్లల్ని పడుకోబెట్టి పెద్ద కత్తి అంట, అంత బాగుందంట కత్తి, తలతల మెరుతుందంట. నేను ఈ పిల్లవాడిని 2 ముక్కలు చేసేస్తా, చెరుకు ముక్క తీసుకుని గోలని మళ్ళీ ఇక అన్నే రాజు కత్తెత్తి చంపబోయేలు అసలు తల్లి వచ్చింది, దండం పెడతారయ్యా, దానికన్నా వాడు జీవిస్తారయ్యా, బతుకుతారయ్యా, వదిలిపెట్టాయి దండం పెడతాను ఏడుతుందంట. అప్పుడు రాజుకి అర్థమైపోయి వెంటనే అసలు తల్లి పిల్లవాడిని అప్పగించాడు. జ్ఞానం ఎవరి జ్ఞానం? దేవుడి జ్ఞానం, దేవుని జ్ఞానం. ఈ సమయం పౌదక్యం ఉంది కాబట్టి లూకాసు వార్త 1వ అధ్యాయము 76వ వచనం తీయండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 76వ వచనం. లూకాసు వార్త ఆయన అనుగ్రహించినట్లు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును గ్రహించారు. స్తోత్రం హల్లెలూయా. అక్కడ ఏమన్నారంటే తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు. యేసుప్రభు దిగుబెట్టాడు. చీకటిలో సంచరించిన గొప్ప వెలుగు చూస్తారట, గొప్ప వెలుగు. తూర్పు దేశ జ్ఞానులు వచ్చాడు, బంగారము సాంబ్రాన్ని బోలం తీసుకొచ్చి వాళ్ళకి ఎవరు చెప్పారు? శాస్త్రాలు తిరిగేశారు. వేగు చుక్క వచ్చింది, ఆ చుక్కను పట్టుకుని నడుచుకుంటూ వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి సాంబ్రాణి బోలముతో పూజించారు. కాబట్టి మరణఛాయల దేశం మీద అంటే మరణించి పాపానికి అప్పగించబడి నరకానికి పోయే నా ప్రజలారా, మిమ్మల్ని అందరూ నా దగ్గర తీసుకొచ్చి నా రాజ్యంలో చేర్చుకోవడం కోసం లోక రక్షకుడికి ఈ లోకంలో నేను జన్మించాను. స్తోత్రం హల్లెలూయా. అదండి వాక్యం, అది ఆ వాక్యం. ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక ఘనపరచుడి గురించి కూడా చెప్తాను ఒక మాట, టైం అయిపోయినా కానీ ఒక మాట ఆలోచించండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3-6 వచనాలు, 742 పేజ్, 742 పేజీ. హోషేయ 6వ అధ్యాయము 3 నుంచి 3వ వచనం చదవండి, తర్వాత 6 చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిలో ఆయన ఉదయించును, వర్షం వల్ల ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడబట్టు తొలకరి వర్షము కడవరి వర్షం వల్ల ఆయన మన యొద్దకు వచ్చును. స్తోత్రం హల్లెలూయా. రండి 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 రండి, యెహోవా గురించి జ్ఞానం తెలుసుకుందాం, ఆయన రక్షణ మార్గంలో ప్రయాణిద్దాం, రండి రండి అన్నాడు హోషేయ.
6వ వచనం చదువు. 6వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారి నా యొక్క విశ్వాసఘాతకులైన నిబంధనను మీరు అన్నారు. ఇట్లా ఆయన బలి కోరట్లేదండి, అర్పణ కోరుతున్నారు, కనికరాన్ని కోరుతున్నారు. కనికరము గలవారు దాన్ని వారు చెప్పండి ఏమంటారు? కనికరింపబడతారు, కనికరం పొందుతారు. కనికరము అంటే ఏంది? దయ, దయ, దయ. కాస్త కనికరం చూపమ్మా, కాస్త కనికరం చూపయ్యా, కాస్త దయ చూపయ్యా, కాస్త జాలి చూపించయ్యా అంటే యేసుప్రభు అన్నాడు, నేను బలిని కోరను కానీ కనికరమునే. దయామయుడు ఆయన, కృపామయుడు, ప్రేమామయుడు, సర్వలోక రక్షకుడు. మా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం యేసుప్రభు గురించిన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం చదవండి. లాస్ట్ అండ్ ఫైనల్గా ముగిద్దాం. అన్నిలో కానీ రెఫరెన్స్లో వద్దులే కానీ సమయం 12 అయింది కాబట్టి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపతులు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్న. స్తోత్రం, హల్లెలూయా. అరే నిప్పు కొరక సేదాడా? అరే కాళ్ళు కట్టలేదే? అరే నడికడ కట్టుకోలేదే? ఆ నిప్పు పట్టుకో, ఆ కొండ పట్టుకో, ఆ నడికడ కట్టుకో, ఆ దుమ్ముడు కల్లంగా ఆపండిరా, 3 సార్లు పిలవాలా. లోక ఆచారాలు సాంప్రదాయాలను పాటిస్తున్నారు కానీ నన్ను మీరు వెంబడించడం, నా ఆజ్ఞలను కట్టడలను గైకొనటం లేదు. కాబట్టి మనుషులు కల్పించి కల్పితమైన కథలు ముచ్చట్లకైతే, ఆచారాలకైతే, సాంప్రదాయాలకైతే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ప్రార్థన మా వాళ్ళేనయ్యి అంటున్నాను. మీ వాళ్ళు ఏంది ప్రార్థన ఏందమ్మా లేరాను. మేము మమ్మల్ని నిలయేస్తారయ్యి వాళ్ళు, ఏలేస్తాడే బామ్మ నాకు అక్కడికి రాబాగాని అమాంతి వాళ్ళకి ప్రార్థన బాగున్నాం అంటున్నారయ్యా. అక్కడికి వచ్చేది మొత్తం కమ్మూరను, వడ్రోలు, తర్వాత ఇల్లు చెరుకోళ్ళు, తర్వాత తెలగలు, మత్స్యకాయలు, వీళ్ళే కదా ఇతరులు కదా. వాళ్ళు అయితే ఆతుకూర అంటారు, లేకపోతే మేము గణాతికూర అంటారు. మరి అసలు వాళ్ళతో స్నేహం చేస్తున్నాం అంటే మామూలు పని కదన్నది. వాడు అంటాడు, అయ్యగారు నాకు ఫోన్, అయ్యగారు నేను ఇప్పుడు మా ఆయన గుళ్ళు పోయి బొట్టు పెట్టుకుని ఏం చేయమంటున్నాను? దూకరాడా, దూకు ఆడ దూకు. అసలు చాలా లోకపరమైన ఆచార సాంప్రదాయాలకి లోనై పాటించి వాళ్ళు ఆ పద్ధతులే మాకు కావాలంటారు. సగమేమో ఆ నేత, సగమేమో ఈ నేత, కులాలను కూడా. కాబట్టి మరి అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, నిలకడగా ఉండరు. దేన్ని కూడా వాళ్ళు ప్రభువుకి మనసుని అప్పగించుకోరు. మనం ప్రభువుని వెంబడిద్దాం, జ్ఞానాన్ని తెలుసుకుందాం, ఘనపరుద్దాం. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. జగములో